ఆన్లైన్లో మనం కంప్లైంట్ పెడతాం రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద, మాకు పనులు జరగట్లేదు అని. ఎవరైనా కానీ పెట్టినప్పుడు వాళ్ళు కొలతలకు కానీ లేకపోతే ఇంకో దానికి కానీ సర్వేకి కానీ లేకపోతే ఇంకో ఏదో ఒక పనికి వచ్చినప్పుడు ఆ పని అవ్వలేదని మళ్ళీ ఆ కంప్లైంట్ని మనం రీఓపెన్ చేస్తాం. చేసినప్పుడైనా 2-3 సార్లు కంటే ఇది వాళ్ళకి ఎందుకు న్యాయం జరగట్లా, ఆ మనిషికి వెంటనే న్యాయం చేయమని ఎందుకు చెప్పరు అధికారులు? ఎందుకు చెప్పలేకపోతున్నారు? నిజమా అబద్ధమా? నాకు ఇంకోడికి పొలం ఉందని వెళ్తాం, పేపర్లు తీసురా, నా పొలమా వాడి పొలమా చూడు, ప్రాబ్లం సాల్వ్ చేయి. రోజు వాడి తలకాయల బాల్లో కొట్టుకుని తిట్టుకుని గుమ్మంలో కేడ్చిని ఇంటిని ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఎన్ని రోజులు ఇలాగా? ఎందుకని ఆర్డీఓ దృష్టికి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత కూడా ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు? ఎన్నిసార్లు రీఓపెన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు కేసులు ఎవరైనా? రెవెన్యూ డిపార్ట్మెంట్ అంత వరస్ట్ డిపార్ట్మెంటు ఇంకా ఏ డిపార్ట్మెంట్ లేదు, అదొకటే అని చెప్తా నేను. అది పరిస్థితులు. ఆ డిపార్ట్మెంట్ ఒకటి సరి చేసుకుంటే చాలు, అందరూ సరైపోతారు. అది పరిస్థితులు అలా ఉన్నాయి. ఇంకోటి చెప్పాలి, ఏదన్నా ఆన్లైన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అది సరి చేయలేకపోతున్నారంటే ఎవరిది నిర్లక్ష్యం? ఎవరి నిర్లక్ష్యం అది? అది పరిస్థితులు. ఒకడికో న్యాయం ఒకడికో న్యాయం రెవెన్యూ డిపార్ట్మెంట్లో. ఒకళ్ళకి ఒక రకం, ఇంకోళ్ళకి ఇంకో రకం. మారండి, కొంచెం మారటానికి ప్రయత్నం చేయండి. మారకపోతే ఎక్కడి దాకైనా ఎవరైనా వెళ్తారు.